హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఇట్ కిచెన్. సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే చక్కెర పొంగలి. చక్కెర పొంగలి అనగానే జనరల్గా మనం బియ్యము పెసరపప్పుతో చేస్తాం కదండి. కానీ నేను బియ్యం అనేది వాడకుండా చేయబోతున్నాను. ఒకసారి ఇలా కూడా చేసి చూడండి, దీని టేస్ట్ అస్సలు మర్చిపోలేరు, అంత బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని పావు కప్పు దాకా పెసరపప్పు వేసి వేయించుకోవాలండి. చక్కెర పొంగలికి పెసరపప్పు దోరగా జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుంటే చాలండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పప్పుని కుక్కర్లో వేసి ఒక 2 to 3 విజిల్స్ వేయించండి, చాలా బాగా ఉడికిపోతుంది. ఆ తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు తురిమిన బెల్లం వేసుకుని అదేవిధంగా ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసి కరిగించండి. ఇలా కరిగిన బెల్లాన్ని వడకట్టేయాలండి టీ స్ట్రైనర్తో. డస్ట్ ఏమన్నా ఉంటే కనుక అది ఫిల్టర్ అయిపోతుంది. డైరెక్ట్గా వేసే కన్నా బెల్లాన్ని ఇలా చేసి వేస్తే బాగుంటుంది. అంటే తినేటప్పుడు మనకి ఇసుక లాంటిది తగలకుండా ఉంటుందన్నమాట. ఈ బెల్లం సిరప్ను కూడా పక్కనుంచండి. తర్వాత వేరే ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక 10 నుంచి 12 జీడిపప్పు పలుకులు, అలాగే 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఇవి 50% వేగాక కొన్ని కిస్మిస్లను కూడా వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటిని. తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు అటుకులు వేసుకోవాలి. నేను ఈ అటుకులు చక్కెర పొంగలికి 1 కప్పు అటుకులు తీసుకున్నానండి. అలాగే 1 కప్పు బెల్లం, పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను, ఇది లెక్క. ఓకే, ఇప్పుడు ఈ అటుకులను కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. అవి మనకి జస్ట్ కొంచెం లైట్గా ఉబ్బుతాయండి. అప్పుడు 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. అలాగే చిటికెడు సాల్ట్ వేసుకోండి. అటుకులు చక్కగా ఉడికిపోవాలండి, మెత్తగా, అప్పటిదాకా ఉడికించుకోండి. ఈ విధంగా బాగా ఉడికిపోయాక ఉడికించిన పెసరపప్పును కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి రెండు ఒక 2 మినిట్స్ పాటు కొంచెం ఉడికాక బెల్లం వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి జల్లుకోండి. ఇదంతా దగ్గరికి అయ్యేంత దాకా ఉడికించుకోవాలి. ఈ పొంగలి ఇలా ఉడుకుతుండగానే మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ ఒక్కొక్క టీ స్పూన్ నెయ్యి చొప్పున 4 టీ స్పూన్లు 4 సార్లు వేసుకోవాలండి. నెయ్యి శాతం మీకు ఇష్టమైతే ఇంకా పెంచుకోవచ్చు. ఈ విధంగా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, అటుకులతో చక్కెర పొంగలి రెడీ అయిపోయినట్టే. చాలా డిఫరెంట్గా ఉంది కదండి, చాలా టేస్టీగా ఉంటుంది కూడా. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.